వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. దీపావళి అంటే 5 రోజుల పండగ. మరి ఈ సంవత్సరం 2025లో ఏ రోజు ఏ పండుగలు ఏ డేట్ లో వస్తున్నాయి, అవి ఏ విధంగా చేసుకోవాలన్నది మనతో షేర్ చేసుకోవడానికి అనంతలక్ష్మి అమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ఎప్పుడు అంటారు దీపావళి అంటే లక్ష్మీ పూజ కాదు, అసలు అంటే 5 రోజుల పండగ అని. సో ఆ 5 రోజుల పండగ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఈ 2025లో ఒకసారి గుర్తు చేసుకుందాం అమ్మ, మా దీపావళి అనేది అమావాస్యతో కూడుకున్న చతుర్దశి, అయితే చతుర్దశితో కూడుకున్న అమావాస్య, రాత్రి అమావాస్య వచ్చేటటువంటిది. దానికన్నా ముందరి నుంచే దీపావళి పండగ హడావిడి మొదలవుతుంది. దానికన్నా ముందు నరక చతుర్దశి, నరక చతుర్దశి కన్నా ముందు ధనత్రయోదశి. ధనత్రయోదశిని ధన్వంతరి జయంతిగా కూడా చెప్తారు. ధన్వంతరి జయంతిని ఎందుకంటాము అంటే, పాల సముద్రాన్ని తరచేటప్పుడు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆయనే కదా దేవతల వైద్యుడు ఆయన. ఆయన ముందు ఆవిర్భవించాడు కనుక ఆయన్ని పూజించుకుంటారు. ఇదంతా ఆరోగ్యానికి సంబంధించింది అని మనకి తెలియడానికి ఏమిటంటే, ధనత్రయోదశి సాయంకాలమే యమదీపాలు పెడతారు. అప్పుడు మొదలవుతాయి దీపాలు. గుమ్మానికి అటు ఇటు 2 దీపాలు పెట్టడం అన్నది సింహద్వారం దగ్గర యమదీపాలు అని పేరు వాటికి. సంధ్యా సమయంలో ధనత్రయోదశి నాడు మొదలు పెడతారు. అది 18వ తారీఖు, అంటే అక్టోబర్ 18 ధనత్రయోదశి. అక్టోబర్ 19 చతుర్దశి. ఇది నరక చతుర్దశి. మనం మామూలుగా కథలో ఏం చెప్పుకుంటామంటే నరకాసురుడిని సంహరించినటువంటి రోజు అని. కానీ అసలు ఇవన్నీ కూడా పితృదేవతల ఆరాధనకి సంబంధించినవి. ధన్వంతరి కూడా ఆరోగ్యానికి సంబంధించిన వాడు కదా. ఆ రోజు పెట్టేది ఏమిటి? యమదీపాలు అన్నాం కదా. నరక చతుర్దశి నరకానికి సంబంధించి, నరక లోకానికి అధిపతి అయినటువంటి యముడిని ఆరాధించే రోజు. అందుకని అభ్యంగన స్నానం చేసి తలంటి పోసుకుని, తెల్లారుజామున తలంటి పోసుకుంటారు నరక చతుర్దశి రోజున. దివాళి రోజు పోసుకోరు. నరక చతుర్దశి రోజునే పోసుకుంటారు. ఎప్పుడు పోసుకోవాలి? ఇంకా చంద్రుడు ఉండగా పోసుకోవాలట. అంటే తెల్లారుజామున. అంటే చతుర్దశి నాడు చంద్రుడు తెల్లారుజామున ఎప్పుడో కనీ కనపడకుండా ఉంటాడు. అప్పుడు పోసుకోవాలి. అప్పుడు పోసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు యముడికి తర్పణ చేస్తారు. యమాయ మృత్యవే నమః అని చెప్తూ, యమరాజాయ అంటూ ఆయనకి యముడికి ఇస్తారు. అంటే ఇది కూడా నరకానికి సంబంధించింది. అయిన తర్వాత 20వ తారీఖు చతుర్దశి ఉంది. ఇంకా సాయంకాలం దాకా అమావాస్య వచ్చింది కనుక దీపావళి అమావాస్య. లక్ష్మీ పూజ చేసుకుంటాం 20వ తారీఖు దీపావళి. దీపాలు పెట్టుకోవడం ఎందుకు అంటే, దీపాలు లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు, లక్ష్మీ స్థానాలు కనుక దీపాలు పెట్టుకుంటాం 20వ తారీఖు. ఆ మర్నాడు ఇంకా అప్పటికి రాలేదు, పాడ్యమి రాలేదు, అమావాస్య కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చేటప్పుడు 22వ తారీఖు పాడ్యమి ఉంది గనక బలి పాడ్యమి అని చేస్తాం. అంటే బలి చక్రవర్తి 3 రోజులు భూమి మీదకి వచ్చి పరిపాలన చేసుకుని వరం ఇచ్చాడు. విష్ణుమూర్తి వామనావతారంలో అతడి సత్యనిష్టకి మెచ్చి కనుక అందులో బలి ఆ రోజు వచ్చి లోకాన్ని పరిపాలిస్తాడు అని. తర్వాత ఆ రోజునే గోవర్ధన పూజ కూడా చేస్తారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి రోజు అనేటటువంటి ఉద్దేశంతో. ఇది అయిన తరువాత ఇది 22వ తారీఖు. 24 భగిని హస్తి భోజనం. తృతీయని మనమేమో కార్తీక మాసం, మనకేంటి ఉత్తర దేశం వాళ్ళు కూడా అప్పుడు కార్తీక మాసమే. కార్తీక శుద్ధ తృతీయ భగిని హస్త భోజనం. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ ఇంట్లో ఆవిడ చేతి వంటని తిని ఆవిడకి ఆశీస్సులు ఇచ్చి పెడతారు. ఇది భగిని హస్త భోజనం. ఎందుకంటే మనకంత పట్టింపు లేదు కానీ ఉత్తర దేశం వాళ్ళకి తమ ఆడపిల్లల ఇంట్లో భోజనం చేయడం అనేది తప్పు, దోషం. ఈ ఒక్కరోజే దానికి అనుమతిగా ఉంటుంది అన్నమాట. ఆ మర్నాడు వచ్చేటటువంటి 25వ తారీఖు నాగుల చవితి. అంటే ఇది ఉత్తర దేశం వాళ్ళు ఎక్కువ చేసుకోరు గనక వాళ్ళకి భగిని హస్త భోజనంతో పండగ అయిపోతుంది. మనకి నాగుల చవితి కూడా ఉంది. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసుకుంటారు తెలుగు వాళ్ళు. ఇంకా మధ్యలో ఇంకొకటి ఉంది, మనం ఆచరించం గాని ఎందుకు, భ్రాతృద్వితీయ అని. పాడ్యమేమో గోవర్ధన పూజ, ద్వితీయ అంటే విధియ, ఆ రోజు అన్నగారిని పూజించే రోజు. భగిని హస్త భోజనం సోదరీమణులు అక్క చెల్లెళ్ళకి
ఆ తర్వాత చవితి నాగుల చవితి. ఇన్ని రోజులు ప్రధానమైనటువంటివిగానే కార్తీక మాసంలో మనకి కనపడుతూ ఉంటాయి. ఈ 4 రోజులకి ముందుగా 3 రోజులు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య. ఇన్ని రోజుల పండుగ. ఎస్. సో ఈ 5 రోజుల పండుగని అసలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ రోజు ఏం ఆచరణ చేసుకోవాలి, తలంటు స్నానం, అభ్యంగన తలంటు స్నానం అయితే ఎప్పుడు పోసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో ఇన్ డీటెయిల్ గా ప్రేక్షకులకి అందించే అలాగేనమ్మా. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.